400 ఏళ్ల క్రితం గోల్కొండ నగరంపై ఒక భయంకరమైన మహమ్మారి దాడి చేసింది. చుట్టూ నిశ్శబ్దం, ఎవరు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి. ప్రజలను కాపాడమని సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన ఇలా మన్నించాడు. ఒక మహా స్మారక చిహ్నం కడతాను. రోజులు గడిచాయి. చివరకు మహమ్మారి తగ్గింది. నగరం మళ్లీ జీవం పొందింది. తన మాట నిలబెట్టుకున్న సుల్తాన్ కొత్త నగరం కేంద్రంలో ఒక అద్భుతాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. పల్లెననుల తొవులులో 4 మినారాలతో ఉండే మహోన్నతమైన నిర్మాణం మొదలైంది. రోజులు, నెలలు, సంవత్సరాలతో చెమటతో చార్మినార్ రూపుదిద్దుకుంది. 48 మీటర్ల ఎత్తు, 4 మినారాలు. హైదరాబాదుకు హృదయంగా నిలిచిన మాయాజాల నిర్మాణం అదే చార్మినార్. ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. హైదరాబాద్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఒక్కటే, చార్మినార్. మహమ్మారి తర్వాత పుట్టిన అద్భుత గర్వం. ఇదే మన చార్మినార్ చరిత్ర.